పెద్ది మూవీ కోసం బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి మనకైతే నిన్న రిలీజ్ చేసినటువంటి మేకింగ్ వీడియో పోస్టర్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ బుచ్చిబాబు కట్ చేసినటువంటి కేక్ కటింగ్ వీడియోలో 23 సెకండ్స్ దగ్గర వినేటటువంటి ప్రయత్నం చేయండి. పెద్ది అని చెప్పి ఒక 2-3 సెకండ్స్ అయితే పెద్ది సెకండ్ సింగిల్కి సంబంధించిన చిన్న బిట్ లాంటిది అయితే ప్లే చేశారు. నిజంగా అది మామూలుగా లేదు, చిక్రీకి మించి ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇంకో షాట్లో అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాట్ పట్టుకొని మన రామ్ చరణ్ అన్న కోపంగా చూస్తున్నాను అనమాట. ఇది క్రికెట్ సీన్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. తన టీం ఓడిపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ పెద్ది అనేటటువంటి బ్యాట్స్మెన్ దిగి ఎలా గెలిపించిండు అనేటటువంటిది మనమైతే సినిమాలో చూడాలి. ఇంకొన్ని పోస్టర్స్ అయితే చాలా అంటే చాలా యూనిక్గా అనిపించాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా నన్ను బాగా ప్రభావితం చేసింది, నన్ను బాగా ఆలోచింపలాగా చేసింది ఈ పోస్టర్ అనమాట. ఈ పోస్టర్లో మన బుచ్చిబాబు ఒక షర్టు లేనటువంటి వ్యక్తికి సీన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుండు. ఆ వ్యక్తికి షర్ట్ లేదు, తన వెనక ఉన్నటువంటి అందరికి అబ్జర్వ్ చేయండి, ఎవరికి కూడా షర్ట్లో వాళ్ళందరి ఒంటి మీద అయితే వాతలు ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి వెనక ఇంకొకడు, ఆయన మన సత్య అనమాట. సత్యాన్ని మనం చిక్రీ సాంగ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో సత్య పెద్ద యొక్క బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఈ గ్యాంగ్ లో సత్య అయితే ఎరకపోతారు. ఇన్నోసెంట్ అయినటువంటి సత్య పోలీసుల చేతిలో తన్నులు తింటాడు, వేరే విలన్ యొక్క గ్యాంగ్ చేతిలో తన్నులు తింటాడు. తన్నులు తిన్న తర్వాత పెద్ది ఎలా రియాక్ట్ అయ్యాడు, మన రామ్ చరణ్ అన్న ఎలా రివెంజ్ తెచ్చుకోండి, అప్పుడు దాకా క్రికెట్ ఆడుతూ జాన్వీ కపూర్కి లైన్ వేసుకుంటా తిరిగేటటువంటి మన పెద్దే అతను మాస్ దాంట్లోకి ఎలా దిగిండు, విలన్స్ ఎలా పెట్టుకుంటూ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ ఏమని చెప్పి నాకైతే అనిపించింది. ఆల్రెడీ దీన్ని వివరిస్తూ ఒక వీడియో చేశాను, కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.